నమస్తే లక్కీ పీపుల్. ఏంటి మోటో నుంచి వెనమ్ అయిపోయిందని చూస్తున్నారా? ఈ వెనమ్ గురించి మీకు తెలిసిందే కదా. నాన్ వెజ్ లేకుండా అస్సలు తిననే తినదు. 30 days ఛాలెంజ్ అనుకుంది. కాకపోతే ఈ వెనమ్ మధ్యలోనే రావడం వల్ల మొత్తం ఫ్లాప్ అయిపోయిందండి. ఏంటి అనుకుంటున్నారా? నాన్ వెజ్ తినకుండా ఉందాం అనుకున్నా, కానీ తినేసా. బిర్యానీ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయింది. 7 days తర్వాత ఫాస్టింగ్ ఉందాం అనుకుంటే ఇట్లా అయిపోయింది. నిజంగా చేశానండి. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేశాను. థర్స్డే నైట్ వరకు ఏమీ తినకుండా ఉన్నా. అందరూ కూడా అడ్వాంటేజెస్ చెప్తున్నారు. ఏమనుకుంటున్నారంటే ఫ్యాట్ బర్న్ అయిపోయిద్ది, గ్యాస్ట్రిక్ పోయిద్ది, ఇమ్యూన్ బూస్ట్ అవుద్ది అనుకుంటున్నారు. ఈ మధ్య దాని ఎఫెక్ట్స్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని నేను చెప్తాను. ఎందుకు అనుకుంటున్నారా? ఆకలికి ఎవరు తట్టుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అస్సలు తట్టుకోలేను. ఆకలి వల్ల ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసండి. ఎంత అంటే ఆకలికి ఎట్లా పడితే అట్లా నొప్పి వచ్చేసేది. ఏ పక్కకు పడుకుంటే ఆ పక్కకు నొప్పి వచ్చేసేది. హెడేక్ అయితే మెయిన్. నాకైతే హెడేక్ మెయిన్ అండి. మీలో ఎంతమందికి ఉంటుందో తెలియదు కానీ. అలా హెడేక్ వచ్చేసేదని చెప్పానా? ఇంకా ఆల్రెడీ చెప్తున్నా కదా, ఎటు తిరిగి పడుకుంటే పడుకోలేము, కూర్చోలేము, నించోలేము, ఎట్లా పడితే అట్లా ఉంటుందండి మన సిచ్యువేషన్. అలా అనుకుంటున్నామా? ఏ ఏది ఇంకా నాకు అర్థమైపోయింది, బిర్యానీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. ముఖ్యంగా 7 days నుంచి మనం బిర్యానీ కూడా తినట్లేదు కదా అని చెప్పేసి ఏదైతే అదైందని ఫుల్గా బిర్యానీ తినేసానండి. తిన్నాక ఇంకోటండి, అప్పుడు దాకా కొంచెం ఏదో స్ట్రాంగ్నెస్ ఏదో ఒకటి ఉంటుంది, నీరసం వస్తుందండి తిన్నాక. ఇంకా తినలే, ఎలా ఎందుకు తిన్నాంరా బాబోయ్ అనిపించేస్తుందండి. అప్పటికి అలా నిద్ర పట్టక మార్నింగ్ లేసేటప్పటికి ఇంకా ఒకటా రెండా మొత్తం ఒంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ పెయిన్ వచ్చేస్తాయండి. బిర్యానీ లెవెల్స్కి మాత్రమే బిర్యానీ లవర్స్కి మాత్రమే బాగా అర్థమవుతుందండి ఇది. ఏంటి అంటే బిర్యానీ తిన్నాక అన్ని పెయిన్స్ తగ్గిపోతాయి అని మాకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుందండి. అట్లా బిర్యానీ ఫుల్గా తినేసి, ముఖ్యంగా మిక్స్డ్ బిర్యానీ అయితే అన్ని ఫ్లేవర్స్ వస్తూ ఉంటుందేమో, అన్ని పీసెస్ అనమాట. చికెను, ప్రాన్స్, మటను, ఎగ్, ఇంకా నా ఫేవరెట్ ఆమ్లెట్. ఇన్ని ఉన్నా సరే మొగలాయి అయినా లేదంటే మిక్స్డ్ అయినా ఆమ్లెట్కి ఎక్కువ ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి. నేను తింటా, అన్నీ తింటా, కాకపోతే ముఖ్యంగా మనకి అది ఉండాలన్నమాట. అట్లా నా ఛాలెంజ్ని అయితే నేను బ్రేక్ చేసేసా గాయస్. నా వల్ల కాలేదు. అందుకే ఈ వెనమ్ వచ్చాడు. ఇంకొక 1 week ఈ వెనమ్తోనే మనం తిన్న ఫుడ్స్ అన్నీ చూద్దాం. ఏమంటారు? కామెంట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇంకేమైనా కొత్త ఛాలెంజెస్ ఉంటే చెప్పండి, ట్రై చేస్తా. లేదు ఇదే కావాలి అంటారా, ఇదే చేస్తాను. ఏమంటారో కూడా మీ ఒపీనియన్నే. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదండి. అదండి, మీరు అనుకునేంత ఈజీ ఏం కాదు ఫాస్టింగ్ అనేది. సో హెల్దీగా ఉంటే ఓకే. కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ ట్రై చేయొద్దు. థ్యాంక్ యూ.